అందులో కూడా మనం చూస్తే సీలింగ్ భూమ్స్, ఆ సీలింగ్ ల్యాండ్స్, అదేవిధంగా చెరువులుగా పెట్టేసుకోవడాలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ బినామీ సోదరులు ఒకళ్ళు పెట్టుకుని పనిచేశారు. ఇవన్నిటి మీద ఎంక్వైరీలు వస్తాయి. ఏం కంగారు పడద్దు. నేను కంగారు పడట్లేదు, ఎందుకంటే 5 ఏళ్ళు ఉంది. ఇప్పుడు ఈ లోపల ఇప్పుడే కంగారు పడిపోయి 4 రోజుల్లో కంగారు పడిపోయి అడావిడి చేయడానికి నేను రాలేదు. అడావిడి చేసి ఏదో సినిమాల్లో కొత్తగా ఎస్ఐ వచ్చినాడు అడావిడి చేసి వాడు రిక్షాల వల్ల ఆన్లైన్లో ఇబ్బంది పెట్టినట్టుగా నేను చేయను. మొత్తం కూకటి వేళతో పీకేసే ప్లాన్లన్నీ నా దగ్గర ఉన్నాయి. నాకు తెలిసి ఏం చేయాలో, నా బ్రెయిన్, నాకున్న నాలెడ్జ్, నాకున్నటువంటి అవగాహన ఏంటనేది మీడియా పూర్వకంగా కాకుండా నేను పనిపూర్వకంగా ఓ రోజు మీడియాకి అర్థమయ్యేలా చేస్తాను. అతనికి కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా చేస్తాను. నన్ను డైవర్ట్ చేయడానికి అతను సరిపోడు. అతని బ్రెయిన్ చాలదు. ఇప్పుడు దాకా అతను ఆడిన గేములన్నింటికి ప్రతిసారి తిప్పుకొట్టాం. అతను ఎప్పుడైతే నన్ను విమర్శిస్తాడో ఆ రోజల్లా నాకేదో సక్సెస్ అవుద్ది. ఇప్పుడు కూడా అతని ఆలోచన ఏంటంటే పార్టీలో నేను ఎదిగిపోతానేమో, నాకు ఉన్నత పదవులు ఇచ్చేస్తారేమో అని చెప్పి 10th క్లాస్ అని ఫోకస్ చేస్తున్నాడు. గతంలో ఎంపీటీసీ అని ఫోకస్ చేసి ఎమ్మెల్యే అవ్వడం, ఎంపీటీసీ గడు అన్నాడు, అయ్యాము. ఇప్పుడు 10th క్లాస్ వాడు ఏం సాధిస్తాడు అనేది త్వరలో ప్రజలు చూస్తారు, నియోజకవర్గం చూస్తారు, నాయకులు చూస్తారు, మీరు అందరూ కూడా చూస్తారు. గరగంపాలెంలో కొండలు బాంబ్ బ్లాస్టులు జరుగుతున్నాయి సార్. దానివల్ల ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. దానిపై దాని గురించి అడిగితేనే కదా, ఇప్పుడు దాని గురించి మనం అడిగితేనే కదా, దాని గురించి కంప్లైంట్ చేస్తేనే కదా. ఎవరో ఒక ఛానల్లో రాశారు వీళ్ళు ఆపేత్తాకేదో అని చెప్తున్నాడు. మనం ఎక్కడన్నా గతంలో వాళ్ళకి అలవాటు ఉంది కదా, ఒక కుటుంబానికి 30 ఏళ్ళు తవ్వుతుంటే కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు టీడీపీ అయ్యుండి కూడా వైసీపీలో ఆపలేదు అంటున్నారు. వైసీపీలో ముడుపులు తీసుకున్నారు కాబట్టి ఆపలేదు. అది ఆ ఛానల్లో బాగా నాకు సపోర్ట్ చేశాడు. నేను ఆ పార్టీ ఈ పార్టీ లేదు, నాకు పక్షపాతం అనేది ఎవరి మీద లేదు, ఎవరి మీద ప్రేమ లేదు, అంతా ఒకటే ధర్మంగా చట్ట ప్రకారం వెళ్తున్నానని చెప్పి ఆ ఛానల్ చెప్పింది. నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఇంతకనే. అదేవిధంగా చూస్తే 30 ఏళ్ళు ఈ క్వారీ బిజినెస్ చేస్తే ఆ కుటుంబాన్ని నేను ఆపాను అని అంటున్నారు. అంటే 5 ఏళ్ళలో అది అక్రమాలు జరుగుతున్నా ఆపలేదనే కదా వాళ్ళు వైసీపీ వాళ్ళు. అదే అర్థం. పాపం ఆ ఛానల్ చాలా హెల్ప్ చేస్తుంది. మనకు కూడా వాడుకోవాలి ఆ ఛానల్ పైకి తీసుకొస్తాయి. అది మీరేంటి సార్ అడిగారు? కామెంట్ చేశాడు అంటున్నారు కదా. అది యాక్చువల్గా నాదేంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనే దానికి నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను మా గ్రామంలో చదివి. తర్వాత నేను బీకామ్ కరస్పాండెన్స్ కోర్సులో చదివాను. అయితే బీకామ్ కూడా 2nd ఇయర్ అయిపోయిన తర్వాత 3rd ఇయర్ వదిలేశాను నేను. దానివల్ల బీకామ్ కంప్లీట్ చేయలేదు కాబట్టి కంప్లీట్ అయిన ఎడ్యుకేషన్ నామినేషన్ ఫామ్లో రాయాలి కాబట్టి 9th పాస్ అనేది స్కూల్ సర్టిఫికేట్ ప్రకారం రాశాను. కానీ నేను ఇంగ్లీష్ అనేది స్పెషల్గా నేర్చుకున్నవాడిని. నేను ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అని చెప్పి ఇఫ్లు అని చెప్పేసి హైదరాబాద్లో ఉంటుంది. దాంట్లో నేను 1 ఇయర్ కోర్స్ తీసుకుని ఇంగ్లీష్లో మాట్లాడడం, రాయడం, చదవడం అనేది నేర్చుకున్నాను నేను. అది కాకుండా చూస్తే కంప్యూటర్లో కూడా పూర్తిగా నాలెడ్జ్ అనేది ఉంది. అలాగే యాక్ట్ల పట్ల కూడా నాలెడ్జ్ ఉంది. అతను ఏదో చెప్తాడు, అసలు ఇక్కడ ఉన్నటువంటి యాక్ట్లన్నింటి మీద నాకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏంటో తెలుసు, అన్ని యాక్ట్ల గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి నా వర్క్ అంతా నేనే చేసుకున్నాను. 100 కోట్ల వ్యాపారం చేసిన వాడిని ఇక్కడ అన్ని రాష్ట్రాల్లోనూ చేసిన వాడిని, ఈవెన్ ఢిల్లీలో కూడా వ్యాపారం చేసిన వాడిని. నా బ్రెయిన్ గురించి వీళ్ళకేం తెలుసు? రాజనగరం నియోజకవర్గం, రాజమండ్రి, ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచీలు వేసుకుని చుట్టుపక్కల తిరిగి వాళ్ళకి ఏం తెలుస్తుంది నా గురించి?